వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం చేయబోతున్నానండి. చక్కగా డ్రైగా ఉంటుందండి, వారం రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అనమాట. చేదుగా ఉంటుంది కదా. ఈ కాకరకాయ కారాన్ని నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చేసి చూపిస్తానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయ కారానికి చేదుగా కావాలంటే కనుక మీరు డైరెక్ట్గా ఈ కాకరకాయలని ఇలాగే ముక్కలు కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. చేదు అందరికి ఇష్టం ఉండదు కదండి. చేదుగా ఉండకూడదు అనుకుంటే కనుక ఈ కాకరకాయలని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆ వాటర్లో నుంచి తీసేసి కొంచెం ఆరబెట్టుకోవాలండి. డ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. నేనైతే కొంచెం చేదుగా ఉంటేనే మా ఇంట్లో మాకు ఇష్టం అన్నమాట. అందుకని నేను డైరెక్ట్గా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి 1/2 kg తీసుకున్నానండి. ఇందులో కావలసిన మసాలాలు చూపిస్తాను. ఒక 50 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నానండి, కొంచెం ఎండు కొబ్బరి ముక్క, అలాగే 15 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూను జీలకర్ర అండి. వీటన్నిటిని కలిపి పౌడర్ లాగా చేసుకొని ఫైనల్లో ఈ కారాన్ని వేసుకోవాలి. అడిషనల్గా ఇంక వేరే కారం అవసరం లేదండి. ఈ కారమే ఈ కూర మొత్తానికి సరిపోతుంది. ఈ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. జార్లో వేసేసుకున్నాను, మిక్సీ పట్టుకుందాము. అలాగే కర్రీకి సరిపడినంత ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. ఈ కారం ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయ ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ వేడైంది, ముక్కలు వేసుకున్నాము. 2 సార్లుగా ఫ్రై చేసుకున్నామండి. ఈ కాకరకాయ కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి. ఫ్రై చేసుకోవాలి కదా మంచిగా. ఓకే అండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తీసేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా ఫ్రై చేసుకోవటం వల్ల వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకే అండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. ఈ ఎండుమిర్చి వచ్చి పచ్చివే వేసుకున్నానండి కారానికి. అందుకని ఈ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువగా ఉంది కదండి, ఈ కారం వేయంగానే ఆయిల్ అంతా పీల్ చేసుకుంది. ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఒకసారి మంచిగా ఈ కారం అంతా ముక్కలకు పట్టేటట్లు కలిపేసుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా కలిసిపోయిందో కారం. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం వేసి తింటే చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే కనుక పల్లీలు ఉంటే కనుక పల్లీలు కూడా కొంచెం ఫ్రై చేసుకొని దోరగా ఇందులో వేసేసుకోండి, చాలా బాగుంటుంది అలా కూడా. ఇంకేనండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. కాకరకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ అయిపోయిందండి. కొంచెం చేదుగా స్పైసీగా చాలా బాగుంటుంది అన్నమాట. మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.